Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, SMR Holdings, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Radhe Constructions, Primark Projects, JSR Group Sun City Infra Developers, Surya International. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. చిచ్చుబుడ్డి వెలుకలు, టపాసుల పేలుళ్ళు, భూచక్రాల దగదగలతో ఇంటింటా దీపాల వెలుగులు, సంతోషాల కాంతులతో జరుపుకునే పండుగ దీపావళి. ప్రతి పండుగను శోభయమానంగా చేస్తూ ప్రతి మదిని ఉత్సాహంతో ముంచెత్తే పండుగ వేడుకలకు అంత సిద్ధమైపోయాం. ఈ దీపావళి పండుగ మీ ఇంట ఆనందం వెల్లి విరియాలని, మీ కలలు కొత్త కాంతులు అద్దుకోవాలని, మీ జీవితాన్ని దేదీప్యమైన వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సోషల్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శరవేగంతో ముందుకెళ్తుంది. ఏ సమాచారం కావాలన్నా ఆన్లైన్లో వెతకడం మామూలైపోయింది. యూత్తో పాటు అన్ని వర్గాలు తెగ గూగుల్ చేసేస్తున్నాయి. రియాలిటీ రంగం కోసం ఇన్ఫర్మేషన్ గూగుల్లో కావాల్సినంత దొరుకుతున్నా అందులో ఏది జెన్యూన్ అని చెప్పడం మాత్రం చాలా కష్టం. ఈ ప్రాబ్లంకు ఇప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్ట్ విశేషాలతో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ను సందర్శిస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలనే ఇట్టే తెలిసిపోతుంది. ఆకాశమంతా వెలుగులు నిందే దీపావళి పండుగ మీ ఇంట్లో మర్చిపోలేని కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ పలువురు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై నేషనల్ మరియు ఆర్విన్ నిర్మాణ్ నుండి శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకి క్రెడై హైదరాబాద్ తరపున అలాగే బిల్డర్స్ అందరి తరపున కూడా హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు. సుజన్ మీడియా రియల్ సిటీ ప్రేక్షకులకు క్రెడై తెలంగాణ నుండి శుభాకాంక్షలు. తెలుగు ప్రజానికాన్ని అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రియాలిటీ సెక్టర్ కు నయా జోష్ ని అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటుంది నారేడుకో తెలంగాణ. దసరా, దీపావళి శుభవేళ ప్రాపర్టీ కొనుక్కోవాలని ప్రతి ఒక్కరూ ఆశ చూపిస్తూ ఉంటారు. డెవలపర్లు అందుకు తగ్గట్టు మంచి ఆఫర్స్ కూడా ఇస్తారు. ఇటువంటి కీలకమైన టైంలో ప్రాపర్టీ షోలో నారేడుకో తెలంగాణ అదరగొట్టేసింది. ఈ నెల 10, 11, 12 తేదీలో జరిగిన నారేడుకో తెలంగాణ ప్రాపర్టీ షోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాము నిర్వహించిన ప్రాపర్టీ షోను విజయవంతం చేసిన కస్టమర్లు, రియల్టర్లు, డెవలపర్లకు నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రెసిడెంట్ మేకా విజయసాయి గారు అలాగే సెక్రటరీ జనరల్ శ్రీధర్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేశారు. సుజన్ మీడియా ప్రేక్షకులకు నారెడ్కో తెలంగాణ తరఫున శుభాకాంక్షలు. నారెడ్కో 15th ప్రాపర్టీ షో ఈ అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో కంప్లీట్ అయింది. సో దీనికి మేము ఆశించిన విధంగానే విశేష స్పందన వచ్చింది. పార్టిసిపేట్ చేసిన డెవలపర్లు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంటే వచ్చిన విజిటర్స్ అందరూ కూడా ప్రాస్పెక్టివ్ కస్టమర్స్, దే ఆర్ సీరియస్ కస్టమర్స్. ఎవ్రీ స్టాల్కి వాళ్ళు విజిట్ చేస్తారు, వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీ చూజ్ చేసుకున్నారు. సో ఈ స్పందన అంటే నారెడ్కో ప్రాపర్టీ షోకి ఉన్న పాపులారిటీని తెలియజేస్తుంది. అదేవిధంగా హైదరాబాదు మార్కెట్ పొటెన్షియల్ని కూడా తెలియజేస్తుంది. దాదాపు 15,000 మెంబర్స్ ప్రాపర్టీ షోకి విజిట్ చేశారు. హైదరాబాదు మార్కెట్ బాగాలేదు, మార్కెట్ స్తబ్దుగా ఉంది అనే దాన్ని మా ప్రాపర్టీ షోకి వచ్చిన స్పందన దాన్ని పటాపంచలు చేసింది. సో అందుకని ఫ్యూచర్లో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగుంటుంది. ప్రాపర్టీ షోలో పార్టిసిపేట్ చేసిన డెవలపర్స్, స్పాన్సర్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, SBI వీళ్ళందరికీ నారెడ్కో తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సుజన్ మీడియా ప్రేక్షకులకి ప్రతి హిందూ జరుపుకునే ఈ దీపావళి పండగ శుభాకాంక్షలు. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ప్రతి హిందూ జరుపుకునే పండగ దీపావళి. ఇది ఒక మహా పర్వదినం. ఈ దీపావళికి ముందుగా మా ప్రాపర్టీ షో జరిగింది. అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో హైటెక్స్లో జరిగింది. అక్టోబర్ 10వ తేదీన డిప్యూటీ సీఎం గారు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు వారి చేతుల మీదుగా జూపల్లి కృష్ణారావు గారు, మన మినిస్టర్ ఫర్ టూరిజం, ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ వారి సమక్షంలో 10వ తేదీన ఇనాగ్రేషన్ అయిన ప్రాపర్టీ షో చాలా మంచి స్పందన వచ్చింది. శనివారం రోజు 11వ తేదీన కూడా చాలామంది సందర్శించారు. 12వ తేదీ
మధ్యాహ్నం విజయోత్సవ సభ జరిగింది. దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్, ఐటీ, ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ అసెంబ్లీ అఫైర్స్ వారి సమక్షంలో మా విజయోత్సవ సభ జరిగింది. అదే రోజు ఆదివారం సాయంత్రం జి కిషన్ రెడ్డి గారు, హానరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ కోల్ అండ్ మైన్స్, వారి చేతుల మీదుగా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 రోజులు జరిగిన పండగకి విశేషంగా చాలా అద్భుతమైన స్పందన వచ్చింది. I think this is the one of the best property show we have ever had. జెన్జీ కాలం ఇది. ఈ జనరేషన్ ఆశలు, ఆకాంక్షలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. వారి ఆకాంక్షలకు నిజరూపం ఇచ్చే లివింగ్ స్పేస్ అంటే ఇన్నోవేటివ్ ఇంజనీరింగ్, ఎక్స్క్లూజివ్ డిజైన్ అండ్ ఎక్స్ట్రాడినరీ ఎలివేషన్ ఉండాలి. ఇటువంటి ప్లానింగ్తో సిటీలో న్యూ ఏజ్ ప్రాజెక్టులకు ట్రెండ్ సెట్టర్గా నిలుస్తూ వస్తోంది ప్రణవ గ్రూప్. సంస్కృతికి, సంపదకి, సద్బుద్ధికి మూలం, ఆయుష్యం, ఐశ్వర్యం, అభివృద్ధికి తీరం. ప్రణవం అంటే అర్థం ప్రథమం, ప్రణవం అన్నది ఎప్పుడు ప్రామాణికం. ప్రణవం ఉంటే నిత్యం ప్రశాంతం. అదిరిపోయే ఎమ్యూనిటీస్ తో నెక్స్ట్ లెవెల్ అనిపించే విల్లాస్ కోరుకునే వారికి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలిచేలా ప్రణవ సంస్థ డెవలప్ చేస్తున్నటువంటి లేటెస్ట్ ప్రాజెక్ట్ ప్రణవాస్ ఎస్ఎల్ఆర్ గ్రీన్ విచ్. ప్రైమ్ లొకేషన్ అయిన అత్తాపూర్ లో 9.3 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ వండర్ఫుల్ ప్రాజెక్ట్ ఉంది. ప్రణవాస్ ఎస్ఎల్ఆర్ గ్రీన్విచ్ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్లోని లావిష్నెస్, స్టైల్ అండ్ కంఫర్ట్ కళ్లకు కట్టేలా మోడల్ విల్లా రెడీ అయింది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్కిటెక్చర్, అవుట్ స్టాండింగ్ ఎమ్యూనిటీస్ ఉండే ఈ విల్లా చూస్తే ప్రణవ గ్రూప్ విజనరీ అర్థమవుతుంది. ప్రణవంతో ప్రయాణం శుభకరం, జయకరం, సురుచిరం. ప్రణవ గ్రూప్ presenting the future with innovation, integrity and excellence. మరి ఇప్పుడు ట్రాన్స్ఫార్మ్ టువర్డ్స్ గ్రీన్ లివింగ్, మోర్ లైఫ్, మోర్ గ్రీన్ అనే థీమ్తో వస్తుంది ప్రణవాస్ సామా లక్ష్మారెడ్డి గ్రీన్ విచ్. దీని గురించి మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి వీ హ్యావ్ ప్రణవాస్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బురుగు రాంబాబు గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్. హలో అండి, నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ దివాళీ సార్. Thanks and wish you the same Andy to you and happy Diwali to all the audience of Srujan Media. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేట్ చేయాలి బికాస్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ప్రణవ వన్ హైదరాబాద్. సెంట్రల్ హైదరాబాద్ గురించి తలుచుకున్నప్పుడల్లా ప్రణవ వన్ హైదరాబాద్ దాని గురించి మాట్లాడకుండా ఉండే ప్రసక్తే లేదు. ఆ సక్సెస్ ని కంటిన్యూ చేస్తూ గ్రీన్ విచ్. వాట్ ఈస్ ద ప్లాన్ అండ్ వాట్ ఈస్ ద విజన్ బిహైండ్ ఇట్ సార్? This Pranavas Sama Lakshmareddy Greenwich Villas. So this is a 9 acres plus land area extent here and 90 plus villas. In the similar lines as we have done in Central Hyderabad, One Hyderabad, it's a IGBC Platinum pre-certified. Green building concept lo my brother Mr. Ravi Kumar, he has always been vision about giving some unique construction. He is passionate about bringing some kind of a unique concepts. This Greenwich Villas project kuda we are continuing that legacy and actually. And the most interesting part of Pranava's Greenwich is about the flexibility in the area. So what do you say about that? By keeping in the view of different segments of people, manaki 175 square yards is the minimum. 175, 200, 225, 300, 323, 370 square yards varaku manaku undanat actually. Generally small sizes has G+2 and big size 370 like that, G+3. Different segments lo, different sizes lo to accommodate different kind of all segments of people. We have made it andi. సో ఈ గ్రీన్ విచ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ ఏంటి తెలుసుకోవాలని మేమంతా చాలా ఆసక్తికరంగా ఉన్నాం. Sure. In terms of progress wise, almost 90% of the structure is done and actually finishes also started. Model villa is completed. We are expecting next within 6 to 8 months people can start coming and doing what are the changes there. Within next 8 months we can able to complete it actually. ఎక్కడ చూసినా ప్రణవనాదం సాంగ్ వినిపిస్తోంది. సో అందరూ దానికి ఎడిక్ట్ అయిపోయాం. సో హూజ్ ఐడియాలజీ ఇట్ ఇస్? Definitely that is our soul of our Pranava group actually. We are really fortunate and thanks to Chandrabose garu for giving such a unique song, Pranavanadam. We are very happy to have that song as our Pranava's anthem. ప్రణవంతో ప్రయాణం శుభకరం, జయకరం, సురుచిరం. హైదరాబాద్ సిటీ ఐటీ ఇండస్ట్రియల్గానే కాదు, టూరిజం డెస్టినేషన్గాను ఎంతో గుర్తింపు పొందింది. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం
ఇప్పుడు ఈ టూరిస్ట్ అట్రాక్షన్కు మరొక మ్యాన్ మేడ్ వండర్ తోడైంది, అది ఎక్స్పీరియం. ఇంటర్నేషనల్ వైడ్గా పేరొందిన ఎకో పార్కులకు ఏ మాత్రం తీసిపోని విధంగా ఎక్స్పీరియం అతి తక్కువ కాలంలోనే అద్భుతం అన్నంతగా పేరు తెచ్చుకుంది. చిల్కూరు సమీపంలోని ప్రొద్దుటూరులో 150 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఎక్స్పీరియం విస్తరించి ఉంది. 85 దేశాల నుంచి 25,000 వరకు విభిన్న రకాలైన మొక్కలను సేకరించి వాటిని అందంగా పెంచి నందనవనంలా ఎక్స్పీరియంలో తీర్చిదిద్దారు రామడుగు రామ్దేవ్ గారు. కేవలం హైదరాబాద్లో మాత్రమే కాదు, మొత్తం ఇండియాలోనే అతిపెద్ద ఎకో రీక్రియేషనల్ వండర్ ఎక్స్పీరియం. సో క్లబ్ మెంబర్షిప్ గురించి విన్నాం ఎక్స్పీరియంలో. అదొక వండర్ఫుల్ ఫెసిలిటీ అని చెప్పొచ్చు. బికాజ్ ఎవ్రీ డే కూడా ఒక రిఫ్రెష్ అయిన ఒక థాట్స్తో, ఆ ఫీల్తో మనం ఇక్కడ లేవచ్చు పొద్దున్నే. అండ్ డే మొత్తం కూడా నేచర్తో బ్లెండ్ అయ్యేలా మమేకం అయిపోవచ్చు అనే ఫీలింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సో అలాంటి ఒక ఫెసిలిటీలో ఉండే మీరు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటి సార్? ఏదైనా క్లబ్లో రొటీన్గా ఉండే అన్నీ ఉంటాయండి మా దగ్గర. అంటే ఒక 5 స్టార్ హోటల్లో మామూలుగా క్లబ్, ఒక మంచి క్లబ్ అంటే ఒక 5 స్టార్లో హోటల్లో ఏముంటాయో అన్ని అవే ఉంటాయి, దానికి మించి ఏమి ఉండవు అక్కడ. వచ్చేసి మాది ఏంటంటే ఇలాంటిది గార్డెన్. ఓకే, ఇలాంటి గార్డెన్స్ మాకు ఏంటంటే ఒక 10-15 ఉన్నాయి ఒక డిఫరెంట్ థీమ్స్లో. కానీ పీపుల్ వచ్చేసి ఒక 5 స్టార్ హోటల్కి పోయినట్టు పోయి ఒక రెస్టారెంట్లో కూర్చొని తినేసి వస్తే అది క్లబ్ అని దానికి ఒక ఇంపార్టెన్స్ అనేది లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఇవాళ వాళ్ళు ఉండే హౌసెస్ అలాగే ఉంటున్నాయి, అంత బ్యూటిఫుల్గా ఇది చేసేసి కాంక్రీట్ జంగల్ టైప్లో. మన క్లబ్స్ అలాగే ఉంటున్నాయి, 5 స్టార్ హోటల్స్ అట్లాగే ఉంటున్నాయి, రెస్టారెంట్స్ కూడా అట్లాగే ఉంటున్నాయి. ఏదైనా రెస్టారెంట్ కానీ ఇట్లాంటి ఇంత గ్రీనరీతో ఉన్న రెస్టారెంట్ నాకైతే హైదరాబాద్లో లేవు, వేరే ఎక్కడో కేరళ పోతే ఉంటాయేమో. బట్ ఒక క్లబ్లో ఇట్లాంటిది ఉండడం అనేది అసలు ప్రపంచంలోనే లేదండి. అది కాన్ఫిడెంట్గా నేను చెప్పగలుగుతాను. వచ్చేసి 150 ఎకర్స్లో వచ్చేసి ఆల్ ఫెసిలిటీస్, డీలక్స్ 5 స్టార్ హోటల్లో ఉండాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి. అదర్ దాన్ దట్ ఇది ఎక్స్ట్రా ఫీచర్ అనమాట. మామూలుగా క్లబ్ వచ్చి 5 ఎకరాలు, 10 ఎకరాలు, 3 ఎకరాలు. ఫిల్మ్ నగర్ క్లబ్ అంటే 3 ఎకరాలు వచ్చేసి, ఇంకా మిగతా క్లబ్స్ 5 ఎకర్స్, 6 ఎకర్స్. ఇది 150 ఎకర్స్లో వచ్చేసి. అది కాకుండా మేము వచ్చేసి అంటే ఇప్పుడు అందరూ ఎఫర్ట్ చేసే విధంగా ఉండాలని చెప్పేసి ఇంట్రడక్టరీ కింద మేము 4 lakhsకే మెంబర్షిప్ ఇస్తున్నాము. ఫస్ట్ 200K ఆల్రెడీ 160 మెంబర్స్ ఆల్రెడీ అయిపోయినారు. ఇప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత వచ్చేసి 200 దాటగానే మేము ఆబ్వియస్గా పెంచాలి. ఎందుకు అనంటే మా ఇన్వెస్ట్మెంట్కి అది జస్టిఫై అయ్యే టైప్లో మేము డెఫినెట్గా. తర్వాత అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ మా దాంట్లో ఏంటంటే ఆఫ్టర్ 5 years వచ్చేసి దే కెన్ ట్రాన్స్ఫర్. అంటే ఇప్పుడు ఐటీ వాళ్ళు కొంతమంది ఏంటంటే వాళ్ళకి మేము ట్రాన్స్ఫర్ అయ్యి యూఎస్ పోతే ఎట్లాగా, లేకపోతే ఇంకెక్కడికి వేరే సిటీకి పోతే ఎట్లాగా అని ఒక డౌట్, ఒక ఇది ఉంటుంది. ఏ క్లబ్లో లేని విధంగా మేము ఫస్ట్ టైం మన హైదరాబాద్లో వచ్చేసి ట్రాన్స్ఫరబుల్ మెంబర్షిప్ కింద మేము ఇస్తున్నాము. అప్పుడు ప్రివైలింగ్ రేట్లో వచ్చేసి అంటే టర్మ్స్ అప్లికబుల్, దాంట్లో వచ్చేసి దే ఆర్ గోయింగ్ టు గెట్, దట్ ఈస్ ఆల్సో ఏ ఇన్వెస్ట్మెంట్. క్లబ్ మెంబర్షిప్ అనేది ఇన్వెస్ట్మెంట్. ఇది యాజ్ పర్ మా క్లబ్లో. ఇంట్లో స్వర్ణ కాంతులు నిండే సమయం ఇది. రకరకాల రంగుల చిమ్ముతూ చిచ్చుబుడ్లు, కాకర పువ్వుతులు ఆనందాల కాంతులు పంచుతున్నాయి. తారజువ్వులు గగనంలో నిండిన చీకట్లను చీల్చుకుంటూ ఒక్కసారిగా కనువిందైన వెలుగులతో మురిపిస్తాయి. ప్రతి వెలుగులోనూ ఓ అందమైన వర్ణం మన మనసును దోచుకుంటుంది. ఈ దీపావళి నాడు కనిపించే అన్ని వర్ణాల్లోని అందం శాశ్వతంగా మీ కళ్ళ ముందుంచుతోంది మనందరి ఫేవరెట్గా నిలిచిన టెక్నో పెయింట్స్. ప్రతి నిర్మాణానికి రెట్టింపు శోభ తెచ్చే నాణ్యమైన పెయింట్స్ ఉత్పాదనలో దేశంలోనే దిగ్గజ సంస్థగా ఎదిగింది టెక్నో పెయింట్స్. క్రికెట్లో సెల్ఫ్ మేడ్ బ్రాండ్ ఎవరంటే మరో మాట అక్కర్లేదు, మాస్టర్ బ్లాస్టర్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ఈ రోజుల్లో ఆయన పేరే ఓ బ్రాండ్గా మారిపోయింది. పెయింట్స్ ఇండస్ట్రీలో ఇలా సెల్ఫ్ మేడ్ బ్రాండ్గా ఎదిగింది టెక్నో పెయింట్స్. సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా గాడ్ ఆఫ్ క్రికెట్ లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ ను టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేసుకుంది. హలో సార్, ఎలా ఉన్నారు? గుడ్. సార్, టెక్నో పెయింట్స్ని మీరు ఎక్స్పాండ్ చేసేటప్పుడు యూ హ్యావ్ అ యూనిక్ విజన్ అండ్ ఒక బిజినెస్ మోడల్స్ కూడా యూనిక్గా ఉంటాయి. ఎప్పటికప్పుడు అందరికీ ఒక కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ఉంటుంది టెక్నో పెయింట్స్. సో అసలు ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి, అందులోనూ పర్టికులర్గా ఒక నేషనల్ లెవెల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి అన్నప్పుడు మీకు ఎలాంటి థాట్స్ వచ్చాయి? ఎలాంటి క్వాలిటీస్ ఉండే బ్రాండ్ అంబాసిడర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారు?
అంటే ఎవ్రీ టైము ఒక కంపెనీ దానికంటూ ఒక క్యారెక్టర్, ఒక ఇమేజ్ ఉంటుంది ప్రతి కంపెనీకి. కంపెనీ ఆర్ పర్సన్ ఆల్సో. ఒక పర్సన్కి కూడా ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఆ క్యారెక్టరే ఈ సొసైటీలో మనల్ని ముందు తీసుకెళ్తుంటుంది. అంటే మనం ఏ పొజిషన్కి వెళ్ళాలన్నా కానీ మన క్యారెక్టర్ మనల్ని డిసైడ్ చేస్తుంది ఏ పొజిషన్కి వెళ్ళాలనేది. అలాగే ఈ కంపెనీకి, టెక్నో పెయింట్స్ అనే కంపెనీకి కూడా దీనికి ఒక యూనిక్ క్యారెక్టర్ తయారు చేసాం మేము. ఈ కంట్రీలో ఒక మంచి పొజిషన్కి వెళ్ళటానికి దీనికంటూ ఒక క్యారెక్టర్ని, దీనికి ఒక సపరేట్ యూఎస్పిని తయారు చేసాం. దానికోసం మేము 25 years కష్టపడ్డాం దీనికోసం, ఈ కంపెనీని ఈ లెవెల్కి, ఈ పొజిషన్కి తీసుకురావడానికి. దీన్ని పాన్ ఇండియాలో మేము నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే అలాంటి క్యారెక్టర్, గాడ్ ఆఫ్ ది క్రికెట్గా పిలువబడే ఒక సచిన్ టెండూల్కర్, అంటే ఒక చిన్న మచ్చ ఆయన కెరీర్లో ఎక్కడా కూడా, ఆయన జర్నీలో ఒక ఎటువంటి చిన్న మచ్చ లేకుండా ఆయన జర్నీని, ఆయన కెరీర్ని ఎంత బాగా తయారు చేసుకున్నారో చూడండి. అలాంటి క్యారెక్టర్ ఈ కంపెనీకి చాలా పెద్ద అసెట్ అవుతాడు మాకు. సచిన్ టెండూల్కర్ గారిని అన్ని ఏజ్ గ్రూపులు, అంటే దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అంటే అందరూ అభిమానించే క్రికెటర్గా ఆయనకు ఒక గాడ్ ఆఫ్ క్రికెట్గా ఆయనకు ఒక మంచి పొజిషన్ ఉంది. అది టెక్నో పెయింట్స్కి మాకు ఒక మంచి ఇమేజ్ని తయారు చేసిస్తుంది. ఎందుకంటే ఈ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి ఆయనకున్న ఇమేజ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. గ్లోబల్గా కూడా దీనికి ఒక పెద్ద ఇమేజ్ తయారవుతుంది అని మేము చాలా బాగా బలంగా నమ్మాం. దిస్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ కూడా మాకు చాలా మేజర్ రెస్పాన్సిబిలిటీ. ఆయన ఏ విధంగా అయితే ఎంత రెస్పాన్సిబిలిటీగా ఆయన కెరీర్ని తయారు చేసుకున్నాడో, తన ఇమేజ్ని, తన క్యారెక్టర్ని ఎలా తయారు చేసుకున్నాడో, మా ఆర్గనైజేషన్కి ఆయన యాడ్ అవ్వడం వల్ల మేమంతా కూడా ఇప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీగా మేము పనిచేయాలి. నేషన్ పీపుల్కి అందరికి కూడా, మా క్లయింట్స్కి కావచ్చు, మా టార్గెట్ ఆడియన్స్కు, మా క్లయింట్స్కి అందరికి కూడా అలాంటి ప్రామిసెస్తో మేము ప్రతి ప్రాజెక్టు, మేము సైన్ చేసిన ప్రతి ప్రాజెక్టు డెలివరీ చేయగలగాలి, సర్వీస్ అండ్ క్వాలిటీ. దీపావళి అంటే చీకటిని తొలగించి కొత్త ఆరంభాల వెలుగులను స్వాగతించే సమయం. ఈ పండుగ మీ జీవితంలో సంతోషాల వెలుగు పూలను నింపాలని కోరుకుంటూ మరికొందరు రియాలిటీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రియల్ సిటీ ప్రేక్షకులందరికీ రామ్కీ ఎస్టేట్స్ మరియు రామ్కీ గ్రూప్ తరఫున దీపావళి శుభాకాంక్షలు. వీక్షకులందరికీ అండ్ తెలుగు ప్రజలందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు, మా కస్టమర్స్కు మా మారమిన్ఫ్రా ప్రాజెక్ట్ తరఫున దీపావళి శుభాకాంక్షలు. రియల్ సిటీ ప్రేక్షకులకు మా శుభగ్రహ సంస్థ నుంచి దీపావళి శుభాకాంక్షలు. చూడచక్కని అంబియన్స్, ఆహ్లాదకరమైన పరిసరాలు, అందమైన ఇంటీరియర్ మన డైలీ లైఫ్లో చక్కటి ఉత్సాహాన్ని నింపుతాయి. ఇంటీరియర్ ఎక్విప్మెంట్ ఎంత క్వాలిటీగా ఉంటే సరౌండింగ్స్ అంత బ్యూటిఫుల్గా, అంత గ్రాండ్గా ఉంటాయి. క్వాలిటీ ఇంటీరియర్స్ ప్రొడక్ట్స్ పేరు చెప్పగానే 2 తెలుగు రాష్ట్రాల్లో వెంటనే గుర్తొచ్చే పేరు కాస్మో డ్యూరబుల్స్. ఇంటర్నేషనల్గా క్వాలిటీకి పేరొందిన ప్రొడక్ట్స్ను ప్రతి గడపకు చేర్చేందుకు కాస్మో డ్యూరబుల్స్ ఎండి పెండ్యాల హరినాథ్ బాబు గారు నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. కోటి కాంతుల దీపాల వెలుగు ప్రతి ఇంటిని కాంతిమయం చేయాలని కోరుకుంటూ కాస్మో డ్యూరబుల్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. నమస్తే అండి. సుజన్ మీడియా ప్రేక్షకులందరికీ మా సూర్య ఇంటర్నేషనల్ తరఫున, కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ దీపావళి మీకు ఆనందదాయకంగా ఉండాలని, సుఖశాంతులతో, అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని మా ప్రగాఢ వాంఛ. కస్టమర్లకు ది బెస్ట్ అందించాలనే లక్ష్యంతో కాస్మో డ్యూరబుల్స్ మరిన్ని ఉత్పత్తుల్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ఎస్కో, నిరాలి, వాక్స్, వెల్స్పన్, ఈబాక్స్ వంటి ప్రముఖ బ్రాండ్ల అధికృత డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ నవ్యమైన ఉత్పత్తులను కస్టమర్లకు చేరువ చేస్తుంది. Hello everybody. మరి ఈ స్పెషల్ డే రోజున we have a special person with us, Cosmo Durables Managing Director Dr. పెండ్యాల హరినాథ్ బాబు గారు. There is no shortcut for success except hard work. ఈ కొటేషన్ కి పర్ఫెక్ట్ డెఫినేషన్ గా అనిపిస్తుంది ఆయన ఇన్స్పిరేషనల్ జర్నీ చూస్తే. సో లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. హాయ్. హలో. ఎలా ఉన్నారు? గుడ్, బాగున్నాను. సో 2 రాష్ట్రాల్లో అధికృత డిస్ట్రిబ్యూటర్గా కాస్మో డ్యూరబుల్స్ నెంబర్ 1గా ఉంది. సో దీని వెనుక సీక్రెట్ ఏంటి? గత 35 సంవత్సరాలుగా కాస్మో డ్యూరబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో నిరాలి అండ్ ఈబ్యాక్స్. నిరాలి అనేది ఒక కిచెన్ సింక్స్ సంస్థ అండి. కిచెన్ సింక్స్లో స్టెయిన్లెస్ స్టీల్తో చేస్తారు అండ్ ఆల్సో క్వార్ట్జ్ మెటీరియల్తో కూడా చేస్తారు. వాటిల్లో ఈ రోజున అత్యంత క్వాలిటీ కానీ లేకపోతే లాంగ్విటీ కానీ 45 సంవత్సరాలుగా ఇండియాలో నంబర్ 1 బ్రాండ్గా నిరాలి వెలుగుతుంది.
దాంట్లో మేము వారితో సుమారుగా 40 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయి ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ నేను తీసుకుంది డిస్ట్రిబ్యూషన్ నిరాలి తర్వాతనే వేరే ప్రొడక్ట్స్ మాకు జాయిన్ అయినాయి. ఇండియాలో మేము నెంబర్ 2 ఆర్ నెంబర్ 3 డిస్ట్రిబ్యూటర్గా కూడా వారికి ఉంటున్నాం. అంటే వాట్ ఐమ్ ట్రయింగ్ టు సే హియర్ ఈజ్ క్వాలిటీ ప్రోడక్ట్కి ఎప్పుడు కూడా మన ఇరు తెలుగు రాష్ట్రాలు ఆదరిస్తాయని చెప్పేసి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. సో నిరాలితో పాటుగా ఈ బ్యాగ్స్ కూడా మాకు కాస్మెట్ డ్యూరబుల్స్లో ఎక్కువగా వినిపిస్తుంది. సో దాని యొక్క ట్రెండ్ ఎలా ఉంది? నిరాలి వాళ్ళదే ఇంకొక బ్రాండ్ అండి, ఇంకొక వర్టికల్ ఇది. దాంట్లో డ్రైన్స్, ఎక్స్టెన్షన్ నిప్పల్స్, వేస్ట్ పైప్స్, వివిధ రకాల యాక్సెసరీస్ ఈ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నిరాలి సంస్థలోనే ఇది తయారవుతూ వాళ్ళు ఒక సపరేట్ బ్రాండ్ని డెవలప్ చేశారు. దాన్ని ఈ బ్యాగ్స్ అంటాం. వాటర్ డ్రైన్స్లో ఇంతకుముందు రౌండ్ వాటర్ డ్రైన్స్ ఉండే, అది కాకుండా మేము స్ట్రైట్గా 1 మీటర్ లెంత్ లేదా 1.5 మీటర్ లెంత్లో డ్రైన్స్ చేస్తున్నాం బాత్రూంలో. అవన్నీ కూడా చాలా ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే షవర్ ఎంక్లోజర్ అయి పెట్టినప్పుడు వాటర్ డ్రైన్ ఫాస్ట్గా అయితే మీకు సోప్ వాటర్ అది అన్నీ కూడా రిమైన్ కాకుండా బాత్రూమ్ స్కిడ్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్స్లో వస్తున్నాయి. అలాగే చాలామంది బిల్డర్స్ మా ఈ బ్యాగ్స్ని తీసుకొని వాళ్ళ బాత్రూమ్స్లో కానీ లేదా డ్రైన్స్లో కానీ అన్నింటిలో వాడుతున్నారు. కాబట్టి ఎక్స్ట్రీమ్లీ వీఆర్ డూయింగ్ వెరీ వెల్. అండ్ దాంట్లో థిక్నెస్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్ లైక్ 302 క్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్ వాడతాం ఇది మ్యానుఫ్యాక్చరింగ్లో. దానివల్ల రస్ట్ అది వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఈ బ్యాగ్స్ కూడా చాలా మంచి ఆదరణ పొందింది. చాలామంది డీలర్స్ ఇప్పుడు ఈ బ్యాగ్స్ అమ్ముతున్నారు. అన్ని మండల హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి రాష్ట్రాల హెడ్ క్వార్టర్స్ వరకు ఈ ప్రోడక్ట్ అవైలబుల్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. ఏడాదికి ఒకసారో 2 సార్లో కాదు, లైఫ్లో ప్రతిరోజు పండగే అనిపించేలా డ్రీమ్ హౌస్ మరింత అందంగా కళ్ళ ముందుకొస్తే ఆ ఆనందమే వేరు కదా. నాణ్యత, నవ్యత కలగలిసిన ప్రాజెక్టులతో ఎంతో మంది సొంతింటి కలను నిజం చేసిన ఘనత వాసవి సొంతం. సిటీలోని ప్రైమ్ లొకేషన్స్లో టాప్ క్లాస్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ హైదరాబాద్ రియాలిటీలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఆకాశమంత వెలుగులు నిండే ఈ దీపావళి పండగ మీ ఇంట్లో మర్చిపోలేని కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తోంది వాసవి గ్రూప్. మిత్రులకు, శ్రేయభిలాషులకు, కస్టమర్లకు మా వాసవి గ్రూప్ తరపున దీపావళి శుభాకాంక్షలు. అందరు ప్రేక్షకులకు హార్దిక నమస్కారాలు మరియు దివాళీ పండుగ శుభాకాంక్షలు. వాసవి సంస్థ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ప్రాజెక్టుల లిస్ట్ లో ఈ ఏడాది మరో 3 గ్రాండ్ ప్రాజెక్ట్స్ కూడా యాడ్ అవుతున్నాయి. హఫీజ్పేట్లో వాసవి లేక్ సిటీ, కొంపల్లి వద్ద వాసవి నందనం, నాగోల్ వద్ద మెట్రోపోలిస్ ప్రాజెక్టులు రెడీ టు మూవ్ ఇన్ స్టేజ్ లో ఉన్నాయి. ఈ ఏడాదిలోనే వీటిని కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేయడానికి వాసవి సంస్థ సిద్ధం అవుతోంది. దీంతో వాసవి కస్టమర్లకు ఈ దీపావళి పండుగ మరింత ప్రత్యేకంగా నిలవనుంది. ఎంతో మందికి చిరకాలంగా నిలిచిపోయిన కలలను వాసవి లేక్ సిటీ ద్వారా వాస్తవం చేస్తోంది వాసవి గ్రూప్. హైటెక్ సిటీకి సమీపంలోని హఫీజ్పేట్లో లేక్ సైడ్ లివింగ్ ను సాకారం చేస్తూ ఈ ప్రాజెక్టును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది ఈ సంస్థ. హైదరాబాద్ నార్త్ సైడ్ కొంపెల్లి వద్ద సుచిత్ర సర్కిల్లో 4.18 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న లగ్జరీ ప్రాజెక్ట్ వాసవి నందనం. పచ్చటి పరిసరాల నడుమ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలని ఆశించే వారికి నందనం ప్రాజెక్టు సుస్వాగతం పలుకుతోంది. సిటీ ఈస్ట్ సైడ్ లో ఓ సరికొత్త లివింగ్ ఎక్స్పీరియన్స్ ను పరిచయం చేసేలా నాగోల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో డెవలప్ చేసిన లగ్జరీ ప్రాజెక్ట్ మెట్రోపోలిస్ ఈ సంవత్సరమే కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేయనుంది వాసవి గ్రూప్. వాసవి గ్రూప్ తరఫున ఈ సంవత్సరము వాసవి మెట్రోపోలిస్ ఉప్పల్ బగాయత్ లేఅవుట్లో మరియు వాసవి నందనం అన్న ఒక ప్రాజెక్టు కొంపల్లి సుచిత్రాలో ఈ 2 ప్రాజెక్ట్స్ కూడా ఓసీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది కస్టమర్స్ కూడా. మెట్రోపోలిస్ ప్రాజెక్ట్ ఆల్రెడీ హ్యాండెడ్ ఓవర్. ఒక వాసవి లేక్ సిటీ అన్న ఒక ప్రాజెక్ట్ కూడా మేము డిసెంబర్ టు జనవరి మధ్యలో హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దానికోసం కూడా ఎప్పటికప్పుడు సరికొత్త థీమ్స్తో ప్రాజెక్టులు డిజైన్ చేసి కస్టమర్లను సర్ప్రైజ్ చేయటం వాసవి గ్రూప్ స్పెషాలిటీ. ఇప్పుడు ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ బాలి థీమ్తో ఒక కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తోంది. బెంగళూరు హైవేపై ఫ్యూచర్ డెస్టినేషన్ అయిన శంషాబాద్ దగ్గర వాసవి విజయ్ విహార్ పేరుతో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేసింది. సుమారు 100 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో తీర్చిదిద్దనున్న ఈ ప్రాజెక్ట్ను త్వరలో లాంచ్ చేయనుంది.
టుడే ఇఫ్ యూ సీ హైదరాబాద్ మార్కెట్ మీరు చూస్తే కనుక సౌత్ హైదరాబాద్ అనేది కొద్దిగా గ్రోత్ ట్రెజెక్టరీలో ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా లో కాస్ట్లో మీకు ఫాస్టర్ హయ్యర్ రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే శంషాబాదు, దాని తర్వాత షాద్ నగర్, ఈ ఏరియాస్లో దెర్ ఈజ్ అ పొటెన్షియల్ గ్రోత్ స్కోప్. సో మేము ఒక న్యూ లేఅవుట్ ప్రాజెక్ట్ను లాంచ్ చేయబోతున్నాము, వాసవి విజయ్ విహార్ అని చెప్పి. ఇది మీకు షాద్ నగర్లో ఉంటుంది ప్రాజెక్టు. జస్ట్ షాద్ నగర్ క్రాస్ అయిన తర్వాత బాల్నగర్లో ఒక బాలి ఇండోనేషియన్ థీమ్లో ఈ ప్రాజెక్ట్ను డిజైన్ చేయడం జరుగుతుంది. కాలం చాలా వేగంగా మారిపోతుంటుంది. దీనికి తగ్గట్టు డెవలప్మెంట్ ట్రెండ్స్, కస్టమర్ల ఇష్టాలు చాలా వేగంగా మారుతుంటాయి. ముఖ్యంగా డెవలప్మెంట్ విషయంలో సౌత్ ఇండియాలో నెంబర్ 1గా ఉన్న హైదరాబాద్ సిటీలో కస్టమర్లకు ది బెస్ట్ అందించాలంటే ఎంతో విజనరీ అండ్ ప్లానింగ్ ఉండాలి. ప్రతి ప్రాజెక్ట్ను ఫ్యూచర్ రెడీగా తీర్చిదిద్దే విజనరీ గిరిధారి కన్స్ట్రక్షన్ సొంతం. అందుకే గిరిధారి సంస్థ డెవలప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ సూపర్ హిట్ అయింది. కస్టమర్లకు బ్రహ్మాండమైన అప్రిసియేషన్, అల్టిమేట్ హ్యాపీనెస్ అందించింది. కోటి కాంతుల దీపాల వెలుగు ప్రతి ఇంటిని కాంతిమయం చేయాలని ఆకాంక్షిస్తూ గిరిధారి కన్స్ట్రక్షన్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కస్టమర్లకు కానివ్వండి, అదే రకంగా నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు అండ్ దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు. ప్రతి ఇంట వెలుగులు నింపే పండుగ దీపావళి. ఈ పండుగ టైంలో డ్రీమ్ హౌస్లో అడుగు పెట్టడం అంటే లైఫ్లో బ్రైటెస్ట్ మూమెంట్. ఈ సంతోషాన్ని కానుకగా ఇస్తోంది గిరిధారి కన్స్ట్రక్షన్స్. రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన అల్ట్రా మోడర్న్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఓవరాల్ సమీపంలో ఎయిర్పోర్ట్కు చేరువలో రాజేంద్ర నగర్ వద్ద ఉన్న లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రశాంతతకు చిరునామాగా ఉండేటువంటి ఏరియాలో ప్రాస్పెరా కౌంటీ కొలువుదీరింది. ప్రాస్పెరా కౌంటీలో 121 ట్రిప్లెక్స్ విల్లాస్ న్యూ జనరేషన్ కు అద్దెం పట్టే విధంగా గ్రాండ్ గా ఉంటాయి. ఇందులో అతి కొత్త విల్లాస్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అవి కూడా సింగిల్ నెంబర్ డిజిట్స్ లో మాత్రమే ఉన్నాయి. మీ ఫ్యూచర్ రెడీ ప్రాజెక్ట్ లో ప్రాపర్టీ సొంతం చేసుకునే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే ఉంది. వెంటనే త్వరపడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడు గిరిధారి కన్స్ట్రక్షన్స్ అనగానే మన హైదరాబాద్ గేటెడ్ కమ్యూనిటీ లైఫ్ స్టైల్ని తెలంగాణ జిల్లాలన్నిటికీ పరిచయం చేస్తున్న ఒక పెద్ద సంస్థ అని అందరికీ తెలిసిన విషయమే. సో ప్రెసెంట్ ఇప్పుడు ఎలాంటి ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి మాకు చెప్పండి సార్. మా గిరిధారి కన్స్ట్రక్షన్ కిస్మత్పూర్లో గేటెడ్ కమ్యూనిటీ ఒక విల్లా ప్రాజెక్ట్ ప్రీమియం, అంటే హైదరాబాద్లోనే ది బెస్ట్ ప్రాజెక్ట్ అని మేము హ్యాండ్ ఓవర్ కూడా చేయబోతా ఉన్నాం. ఆ ప్రాజెక్ట్కు ఉన్న హైలైట్స్ ఏంటి అంటే హైదరాబాద్కు వితిన్ 10-15 మినిట్స్ ఇన్ జూబ్లీస్ కానివ్వండి, అదే రకంగా ఎనీ ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఎనీ ఆఫీసెస్, గవర్నమెంట్ ఆఫీసెస్ కానివ్వండి, నియర్ బై 10 మినిట్స్లో 15 మినిట్స్లో అక్కడ నుంచి మనం ఇక్కడ మూవ్ కావచ్చు. బై ద బై రాజేంద్ర నగర్ వచ్చేసి ఇట్స్ అ బ్యూటిఫుల్ ఏరియా. మన ప్రాజెక్ట్ ఆనుకొని బిహైండ్ అంటే 6,000 acres ఓపెన్ ప్లేస్ ఉంది. అది కిర్బై గార్డెన్ అండ్ ఆఫ్టర్ దట్ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ అండ్ ఎంఎస్ఆర్ బౌండ్ వాటర్ స్టేబుల్ కూడా బాగుంటాయి. మా గిరిధారి కన్స్ట్రక్షన్ ఎక్కడ ప్రాజెక్ట్ చేపట్టినా అన్ని రకాల ప్లాన్ చేసేసి గవర్నమెంట్ కూడా అన్ని అప్రూవల్స్ తీసుకున్న తర్వాతనే మా కంపెనీ ఏ వర్క్ అన్నా ముందుకు తీసుకొని పోతూ ఉంటుంది. తెలంగాణలో ఎటు చూసినా 100-200 కిలోమీటర్స్ డిస్టెన్స్ టోటల్ తెలంగాణ. హైదరాబాద్తో పాటు సేమ్ అమ్యూనిటీస్ ఇచ్చేసి జిల్లాలలో కూడా చేయాలనేది మన సంకల్పంతో 1 టైర్ సిటీతో పాటు 2 టైర్ సిటీస్ కూడా డెవలప్ చేయాలనేది జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రీమియం విల్లా ప్లాట్ కానివ్వండి, విల్లాస్ కానివ్వండి, అపార్ట్మెంట్స్ కానీ అందియడం అనేది. సో అట్లా మా కంపెనీ ఎక్కడ చూసుకున్నా క్వాలిటీ కానీ అండ్ కస్టమర్ సర్వీస్ 100% దాన్ని రెండు మేము బ్యాలెన్స్ చేసుకుంటూ అవుతాం. కాబట్టి కస్టమర్లు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా మంచి అప్రిసియేషన్ రావాలనే ఉద్దేశం మీద వర్క్ చేస్తూ ఉంటాం. రియాలిటీ రంగంలోని సరికొత్త విశేషాలను మీకు తెలియజేస్తున్న సుజన్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.